సువార్థికులారా సేవకులారా సువార్థికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్ము పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్థికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్థికులారా మీ మాదిరికై వందనము ముందుగా వెళ్ళిపోయే వారికంటే మనము గొప్పవారము కాదు, మనం మంచివారము కాదు, మనం ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు ప్రభురాజ్యం ప్రకటించుటకు ప్రాణాన్ని నిలబెట్టారు మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు అర్హుడుగా మీరు ఉన్నత పనికై మమ్మను పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడడం సంఘమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయులు మేము చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. His only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు మాకు మాది చూపించుటకు క్రీస్తును కొని జీవించారు మీ జత పరివారమే మేము మీ జాడలో చిన్న పనికై మమ్మను పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఉన్నత పనికై మమ్ము
ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన